ఇందులో థర్డ్ జనరేషన్ కూడా చూస్తున్నాము. సో ఆయన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించిందండి? ఆయన అవసరాన్ని జరగొట్టింది ఇదిగో ఈయన. అక్కడి నుంచి మొదలైంది. అయ్యో ఆయన మా నాన్నగారు శరత్ గారు వీళ్ళే జరగొట్టింది. క్రేజీ. అండ్ ప్రభాస్ గారు మీరు స్క్రీన్ అంటే డెఫినెట్ గా ఆయన హైట్, మీ హైట్, సేమ్ హైట్, అండ్ ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది సో డెఫినెట్ గా చేసినప్పుడు యాక్షన్ రియాక్షన్ అనేది కూడా ఉంటుంది కదా. సో దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ వాజ్ నార్మల్ ఫర్ మీ ఫర్ ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయన టైం ఫ్రేమ్ అండ్ ఓవర్ టైమ్ విల్ మేక్ ప్రభాస్ ఎ లెజెండ్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దాట్. బట్ అన్నిటికన్నా ముఖ్యం ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకొని చేసిన దానికి నేను అతనికి రుణపడి ఉన్నాను. స్క్రీన్ మీద మీ ఇద్దరిని చూడబోతున్నాం కన్నప్పలో 25th April కి. బట్ స్క్రీన్ వెనకాల అసలు ప్రభాస్ గారికి, విష్ణు గారికి ఉన్న ఆ ర్యాపో అవి సెన్సార్ అయిపోతుంది, అది ఆపేద్దాం. క్రేజీ.